ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 1వ కీర్తన 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనటువంటి దినమున ప్రభు యొక్క లేఖనములను ధ్యానించడానికి భయము భక్తి కలిగి నీవు ఉన్నట్లయితే ఆయన ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. నీవు ధన్యుడివి అని ఆయన వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన ధర్మశాస్త్రమును నీవు దివారాత్రములు దాంట్లో ఆనందించుచు ధ్యానిస్తూ ఉన్నట్లయితే నీవు తప్పక నీవు చేసే ప్రతి పని కూడా సఫలమవుతుంది. నీవు పరిశుద్ధ దినాన్నే ప్రక్కన పెట్టి పరిశుద్ధ దినాన్ని దేవుని మందిరంలో ఉండకుండా నీవు ఎన్ని పనులు చేసినా అది సఫలము కాదు. నా మాట కాదు ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తూ ఉంది. నీవు ఎప్పుడైతే ప్రభు యొక్క ఆజ్ఞను పాటిస్తావో, ఆయన యొక్క ధర్మశాస్త్రమును అనగా పరిశుద్ధ గ్రంథమును నీవు ఆనందించుచు చదువుతూ ఉంటావో, ధ్యానిస్తూ ఉంటావో, నీవు అప్పుడు ఆయన యొద్ద నాటబడిన వాడై, ఎందుకనగా యేసుక్రీస్తు వారి జీవ జల నది, ఆయన ఎప్పుడు కూడా నిన్ను ఎండిపోనివ్వకుండా మంచిగా ఫలించేటువంటి జీవితాన్ని నీకిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఇదిగో నువ్వు చేసే ప్రతి పని కూడా సఫలమవుతుంది. ఈరోజు చూడండి, ఎన్ని పనులు చేసినా విఫలమైపోతూ ఉన్నాయి, ఏది కూడా సక్సెస్ కావట్లేదు. ఏంటి కారణం అని అంటే ఇదొక్కటే, నీవు ప్రభువులో ఆనందించడం లేదు, ఆయన ఆజ్ఞను పాటించడం లేదేమో. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి నీవు పరీక్షించుకో. ప్రభు యొక్క ఆజ్ఞను పాటించు. పరిశుద్ధ దినాన్న దేవుని సత్యవాక్యాన్ని విను. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు ఆయనలో నిన్ను నాటినట్టబడినట్లయితే నీవు ఫలిస్తావు, బహుగా ఫలిస్తావు, విస్తారంగా ఫలిస్తావు, అనేకులకు దీవెనకరంగా నీవు ఉంటావు అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి పరిశుద్ధ దినాన్ని జాగ్రత్తగా భయభక్తులతో ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మీతో మాట్లాడతారు. దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తారు. ఆ మాటని చెవిలో మనసులో పెట్టుకొని జాగ్రత్తగా మీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళితే మీరు గొప్పగా ఫలిస్తారు, ఆయనకు మహింకరంగా జీవిస్తారు. దేవుడి లేఖనమును మీకు మంచి తెలివిని, జ్ఞానమును, దేవుని యందు భయభక్తులను పుట్టించినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, మీ ధర్మశాస్త్రమునందు దివారాత్రములు నాయన ఆనందించు ధ్యానించే ధన్యతను బిడ్డలకు దయచేయండి. అయా సెల్ ఫోన్లకో టీవీలకో అతుక్కుపోకుండా అయా బిడ్డలు నాయన తండ్రి వాక్యమును ధ్యానించే కృపను దయచేయండి. అయా వారు చేస్తున్న ప్రతి పనిని సఫలము చేయమని యేసునామమున అడుగుచూ ఉన్నాను. అయ్యా బిడ్డలు నాయన ప్రభువా, మీరే మొట్టమొదటిగా వారు ప్రారంభించేటువంటి పనిని మీరు సఫలపరచమని ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నానయ్యా. దేవా, మీలో నాటబడేటువంటి అయ్యా మంచి నాయన జీవము కలిగిన బిడ్డలుగా, జీవము కలిగిన కుటుంబాలుగా, మీ వాక్యముచ్చే బాగు చేయబడినటువంటి కుటుంబాలుగా, బలపరచబడేటువంటి కుటుంబాలుగా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని బలపరచమని అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నెంబర్ 9000807177. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, మెసేజ్ పెట్టండి. ఒకవేళ ఫోన్ చేయలేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు తప్పక నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండండి. అలాగే డిసెంబర్ మాసములో బీద సేవకులను మీరు జ్ఞాపకం చేసుకొని వారిని ఈ ఒక్క సంవత్సరం ప్రియ దేవుని బిడ్డలారా 2025కి వెళ్ళబోచు ఉన్నాము. సమృద్ధిగా అనేక మంది సేవకులు లేమిలో ఉన్నారు. ఏ ఫెసిలిటీ లేనటువంటి వారు ఉన్నారు. పరిచర్యకు ఏది కూడా సహకారం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వారిని మీరు గమనించండి, వారికి సహకరించండి. దేవుడు 2025లో గొప్పగా మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.